అపోస్తలుడైన పౌలు గారు ఎథెన్సు పట్టణంలో అరియోపాగులో మేధావుల మధ్య ప్రసంగించినప్పుడు అతి తక్కువ మంది ఆయన ప్రసంగానికి స్పందిస్తారు. ఈ స్పందించిన వ్యక్తి కూడా ఒక స్త్రీ. ఈ స్త్రీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రసంగాలు చేయలేదు, లేకపోతే ఎక్కడ ఆమె పేరు ఎక్కువగా వినబడినట్లు మనం చూడము. ఆ స్త్రీ పేరే దమరి. అసలు ఆ స్త్రీ ఇక్కడ ఎథెన్సు పట్టణంలో ఉన్న అరియోపాగులో అసలు ఏం చేస్తుంది, ఆ మేధావుల మధ్యలో అసలు ఆ స్త్రీ ఎందుకుంది, ఈ స్త్రీ గురించి ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఎథెన్సు నగరంలో లేదా ఎథెన్సు పట్టణంలో ఫిలాసఫీకి, తర్కానికి, లేకపోతే విగ్రహారాధనకి ఈ ఎథెన్సు పట్టణం నిలయంగా ఉండేది. ఈ ఎథెన్సు పట్టణంలోని అరియోపాగు అనేది మేధావులు, జ్ఞానవంతులు ఒక చర్చలు జరిపే అత్యున్నత వేదిక. ఈ వేదికల్లో పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించే అటువంటి మేధోపరమైన చర్చల్లో ఒక స్త్రీ పాల్గొని సత్యాన్ని గ్రహించడము, ఆమెకున్న జ్ఞానంని, ఆమెకున్న ధైర్యాన్ని బట్టి ఆ స్త్రీ ఎటువంటి స్త్రీయో మనం ఒకసారి ఇక్కడ గమనించాల్సి వస్తుంది. అయితే ఈ స్త్రీని మనము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, ఈ స్త్రీ పౌలు గారు ప్రసంగించినప్పుడంట స్పందించిన వ్యక్తుల్లో ఒకరంట. అయితే పౌలు గారు తెలియబడని దేవుని గురించి, పునరుద్ధానము గురించి ప్రసంగించినప్పుడు అనేకులు అక్కడ పరిహసించిన వారుగా, నవ్విన వారిగా ఉంటున్నారు. కానీ ఈ దమరి అనే స్త్రీ మాత్రము ఆ మాటలను నమ్మి విశ్వాసుల గుంపులో చేరింది. అంటే తెలియబడని దేవుని గురించి చెప్పినప్పుడు ఈ స్త్రీ మొట్టమొదటిగా అక్కడ ప్రభువును విశ్వసించినట్టుగా మనం చూస్తాము. ఈ దమరి అనే పేరుకు అర్థము గ్రీకు భాషలో సుమతి లేదా దూడ అని అర్థము. ఆమె తనకున్న లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి దైవవాక్యానికి విధేయతగా, వినమ్రంగా లోబడింది. లోకంలో దేవుని వాక్యాన్ని పిచ్చితనంగా భావించిన సత్యాన్ని ధైర్యంగా అంగీకరించే మనసు మనకు ఉండగలగాలి. అలా ఉండినట్లయితే నువ్వు దమరి వలె ఎంత జ్ఞానవంతురాలివైనా, జ్ఞానవంతుడవైనా వాక్యానికి లోబడే మనసు నీకుంటే, ఈరోజు దమరి ఏ విధంగా అయితే దమరి ద్వారా దేవుని పరిచర్య ఎలా జరుగుతుందో నీ ద్వారా కూడా రాబోయే తరాల దేవుడు అటువంటి పరిచర్యను జరిగించాలనుకుంటున్నాడు. అయితే బైబిల్లో ఆమె పేరుతో పాటు ఏ పురుషుని పేరు అంటే భర్త లేదా తండ్రి పేరు కూడా ప్రస్తావించబడలేదు. దీన్ని బట్టి ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగలిగిన ఉన్నత స్థాయి స్త్రీగా ఉండవచ్చని కొంతమంది బైబిల్ పండితులు భావిస్తున్నారు. నీ చుట్టూ ఉన్నవారు ఎవరు నిన్ను నమ్మకపోయినా, ఎవరు నిన్ను గుర్తించకపోయినా, యేసు ప్రభుల వారు ఈరోజు నిన్ను ఆ దమరి స్త్రీని గుర్తించినట్టుగా నీవు అని నిన్ను పిలుస్తున్న యేసు ప్రభు వారు నిన్ను గుర్తిస్తున్నారు. నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నీకున్న ధైర్యాన్ని బట్టి కాదు, ఆయన నీ మీద చూపిస్తున్న ప్రేమను బట్టి. ఈరోజు నువ్వు నీ బంధువులు, నీ ఇంటివారు, నీ పాలివారు, నీ భర్త, నీ పిల్లలు ఎవరు యేసు ప్రభువుని అంగీకరించినా, అంగీకరించకపోయినా, నువ్వు వ్యక్తిగతంగా దేవుని అంగీకరించుంటే, ఆయనను వెంబడించగలిగే వాడిగా నీవు ఉంటే, ఈ దమరి అనే స్త్రీని నీకు ఒక ఉదాహరణగా పెట్టుకొని, ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగు. ఎందుకంటే ఈ దమరి స్త్రీ ఎంతో జ్ఞానము కలిగి, ధైర్యం కలిగిన స్త్రీ అయినప్పటికీ మేధావులు పాల్గొనే చర్చల్లో పాల్గొని అక్కడ సత్యాన్ని గురించి అన్వేషిస్తున్నా, గ్రహిస్తున్నా, లేకపోతే వెంబడిస్తున్నా కానీ పౌలు గారు దేవుని వాక్యం చేత అక్కడ ప్రసంగించినప్పుడు, పునరుద్ధానం గురించి ప్రసంగం చెప్పినప్పుడు అనేకులు నవ్వినా కానీ ఈమె ఆ వాక్యానికి లోబడి దేవుని మాటలను నమ్మి విశ్వాసుల గుంపులో చేరిందిగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఒక్కదానివి మాత్రమే నీ ఇంటిలో క్రీస్తును వెంబడించే వారిగా ఉంటే, నీ పిల్లలు, నీ తోటివారు, నీ బంధువులు, నీ పాలవర్గము ఎవరైనాను నిన్ను అపహసించిన, పరహసించిన, ఈరోజు దమరి వలి నువ్వు కూడా ధైర్యంగా
యేసు ప్రభుని వెంబడించడానికి సిద్ధపడు. ఎందుకంటే ఈరోజు దమరిని ఎన్నుకున్న దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని కూడా మార్చాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ దమరి ఒక నిశ్శబ్ద విప్లవకారిని అనొచ్చు. ఆమె ప్రసంగాలు చేయలేదు, కానీ ఏథెన్సు వంటి కఠినమైన ప్రదేశంలో క్రీస్తును అంగీకరించి మొదటి విశ్వాసిగా నిలిచింది. అయితే ఈరోజు నీ కుటుంబంలోని కానీ నీ సంఘంలో కానీ నువ్వు ఉన్న చోట నువ్వు ఒక్కడే విశ్వాసిగా ఉంటే భయపడకు. దమరి వలె దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నువ్వు ఒక్కడివే, నీ చుట్టూ కఠినమైన పరిస్థితులు ఎన్నున్నప్పటికీ దేవుడి దగ్గరికి చేరిన మొదటి విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే నీ ద్వారా నీ కుటుంబము, నీ తోటివారు, నీ పాలివారు క్రీస్తును అంగీకరించడానికి ఆయన నీ ద్వారానే అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.